ఎలా చంపుతుంది అత్తయ్య గారు? అంతమంది రౌడీలుండగా ఎలా వస్తుంది? అయ్యో, ఆ వెధవల్ని నమ్ముకొని మన ప్రాణాలు పణంగా పెడితే ఎలా అమ్మా? సూర్య పారిపోతుంటేనే పట్టుకోలేకపోయారు. అది మనుషులు లేసుకుని వచ్చి మనల్ని చంపుతుంటే ఆపగలరా? అసలు అది కాదు అత్తయ్య గారు. వద్దమ్మా, వద్దు. మన ప్రాణాలతో చెలగట్టం మనమే ఆడుకోవద్దు. ఈ రోజుకి ఈ పెళ్ళి ఆపేద్దాం అంతే. అత్తయ్య గారు, మీ నోట ఆపుదాం అన్న మాట వింటే చాలా కష్టంగా ఉంది. నాకు మాత్రం లేదా సామాన్య? అది ఉండదు అత్తయ్య గారు. అది వస్తే డెఫినెట్ గా చేస్తుంది. పోనీ దాన్ని చంపిన తర్వాతే మీరు పెళ్లి చేసుకోండి. అప్పటి వరకు ముహూర్తాలు ఉండాలిగా అత్తయ్య గారు. ఈ రోజు మిస్ అయితే 10 రోజుల వరకు లేవు. సూర్యుని అప్పటి వరకు ఇలాగే ఉంచగలమా? కుదరదు కదా. అందుకే చెప్తున్నాను, ఈ రోజే మా పెళ్ళి అయిపోవాలి. నేను ఒప్పుకోను. అత్తయ్య గారు, అసలు ఏ రోజు లేంది వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నారేంటి? అసలు అదేం చేయలేదని చెప్తున్నారు కదా. నన్ను నమ్మండి. ఎలా అమ్మా నమ్మడం? అది ప్రాణాలు తీస్తానంటుంది. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. చాలా. నీ ప్రాణమా? నీ ప్రాణము తీస్తానంటుంది కదా. అత్తయ్య గారు, వద్దమ్మా, వద్దు. జరగాలి. సామాన్య, వద్దని చెప్తున్నాను కదా. నా కోపం తెప్పించుకో. అత్తయ్య గారు, మీరే నాకు బీపీ తెప్పిస్తున్నారు. ఈ రోజు పెళ్లి జరగకపోతే ప్రాబ్లం అని చెప్తున్నా కూడా మీరు వినడం లేదు. దయచేసి వినండి. ఈ పెళ్లికి ఒప్పుకోండి. నువ్వేంటి నాకు చెప్పేది? పెళ్లి జరగకూడదు అంతే. అత్తయ్య గారు, అసలే వద్దంటం లేదు కదా. ఈ రోజు వద్దు. దాన్ని చంపిన తర్వాత చేసుకోండి. దాన్ని చంపడము ఉంటుంది, ఈ రోజు పెళ్లి జరగడము ఉంటుంది. సామాన్య, నువ్వు నా మాటే కాదంటున్నావు. ఈ విషయంలో ఎవరిని లెక్క చెయ్యను. ఇక నీతో మాట్లాడ లాభం లేదు. మా అత్తయ్య గారితో చెప్పి పెళ్లి ఆపించేస్తాను. అత్తయ్య గారు, నేను చెప్పేది వినండి. సామాన్య, అర్థం చేసుకో. నువ్వుండు. అత్తయ్య గారు, చెప్పేది వినండి. నువ్వు ఆగు సామాన్య. నిన్నే ఆగవే, నిన్నే ఆగవే, నిన్నే ఆగవే, నిన్నే ఆగవే, నిన్నే ఆగవే, నిన్నే ఆగవే. నన్ను మర్యాద లేకుండా ఆగవే అంటావా? పెళ్ళ ఆపాలని చూస్తే చంపేస్తా, 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 చంపేస్తా. ఏంటే వాగుతున్నావు? నిన్ను నన్ను కొడతావా? నిన్ను అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. అయ్యో, ఇదేంటి? ఓ 2 దెబ్బలేసి రూమ్ లో పడేసి లాక్ చేసి వెళ్దాం అనుకుంటే ఇలా అయిపోయిందేంటి?
తీసి చచ్చిపోయిందా ఏంటి? ఇది ఇక్కడే ఉందా? చిన్నత్త 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 ఏమైంది చిన్నత్త? దెబ్బ తగిలింది దీనికే, ఆ రక్తం దీనిదే. ఈ రక్తానికి నిన్ను కారణం చేస్తాను. నీతో పాటు సూర్యుని కూడా ఇరికిస్తాను. కరెక్ట్ టైంకి వచ్చావే, అయిపోయా. చిన్నత్త ఏమైంది చిన్నత్త? ఏం చేస్తావు? నేనేం చేశాను? చేసిందంతా నువ్వు. గ్రాండ్మా, రాజా ఆంటీ, సూర్య, సమంత వచ్చేసింది. అందరూ త్వరగా రండి. సమంత అత్తయ్య గారి తల పగలు కొట్టేసింది. సామాన్య ఏమైందమ్మా? జయంతి అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, లే చెల్లి. జయంతి జయంతి అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? చెల్లి అమ్మా, చూడండి గ్రాండ్మా, అత్తయ్య గారిని ఎలా చంపేసిందో. సూర్య, నువ్వే చూడు, మీ అమ్మగారిని ఎలా చంపేసిందో. నేనేం చేయలేదమ్మా. నువ్వు చేయక ఇంకెవరు చేస్తారు? నువ్వే చేసావు. ఇక్కడున్న నువ్వే. నేనే అయితే నువ్వు లేని దానివి సడన్ గా ఎలా ప్రత్యక్షం అయ్యావు? ఎవ్వరికీ కనపడకుండా డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి ఎలా వచ్చావు? ఎలా వచ్చావు? చెప్పు. హలో హలో, పోలీస్ స్టేషన్. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే చేసింది నువ్వే కాబట్టి. మా అత్తయ్య గారిని చంపాలని ప్లాన్ చేసుకుని వచ్చావు కాబట్టి. నేను సమయానికి వచ్చాను కాబట్టి, నేను పట్టుకున్నాను కాబట్టి నువ్వు దొరికావు. లేదంటే
వాడు పారిపోయినట్టే నువ్వు కూడా పారిపోయేదానివి. వాడెవడు సామాన్య? ఇంకెవడు? అచ్చం సూర్యలాగే ఉండి మనల్ని మోసం చేస్తున్న ఆ డూప్లికేట్ గాడు. వాడు సమత ఒకటే గ్రాండ్మా. వాడు చేసినవి గమనిస్తే మనల్ని నాశనం చేయడానికి, సూర్యనే లేకుండా చేయడానికి, వాణ్ణి సూర్యగా మార్చడానికి ఈ సమంతానే తీసుకొచ్చి నువ్వు మమ్మల్ని నమ్మించాలని ఎంత ప్రయత్నం చేసినా నువ్వు చెప్పేది మేము నమ్మం. ఎందుకు నమ్మవురా? నువ్వు నమ్మవేమో, నేను నమ్ముతున్నాను. దీని సంగతి తెలిసిన నేను నమ్ముతున్నాను. నేను చేయలేదమ్మా. చెయ్యి, మాట్లాడుకో. మాట్లాడుకో. ఉండకూడదన్న చోట ఉండి కూడా ఇంకా ఏం చేయలేదంటున్నావా? రావద్దు అన్న చోటకి రహస్యంగా వచ్చి ఇంకా బుకాయిస్తున్నావా? నీ మీద ఇంకా ఏ నమ్మకం మాకు మిగిలిందని నన్ను నమ్మమంటావు? ఏ పాపం చేయలేని సామాన్యను నీ పాపాన్ని ఎందుకు అంటగట్టేలా చూస్తున్నావు? ఈ పాపం ఖచ్చితంగా నీదే. జయంతిని చంపాల్సిన అవసరం సామాన్యకి లేదు, నీకే ఉంది. వాడితే వచ్చి నువ్వే చేసావు. నేను నమ్ముతున్నాను. నీ వల్ల మాకు మరో ప్రాణ నష్టం జరగకూడదని అనుకున్నాను, కానీ జరిగింది. అయ్యో, ఒక నిండు ప్రాణాన్ని తీసేసావు కదే, ఒక నిండు ప్రాణాన్ని తీసేసావు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నీలాంటి వాళ్ళు చంపిన పాపం లేదు. ఆ పాపం మనకెందుకు సావిత్రమ్మ గారు?
పోలీసుని తీసుకొచ్చాను, వీళ్ళే చూసుకుంటారు. రండి ఇన్స్పెక్టర్ గారు, రండి. సావిత్రమ్మ గారు, వీళ్ళే సమంత చేసిన నేరానికి తగిన శిక్ష వేస్తారు. ఎస్ఐ గారు, మా అత్తయ్య గారిని చంపేసింది. అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. నేనేం చేయలేదు ఎస్ఐ గారు. నువ్వే చేసావు, నువ్వే చేసావు. ఎస్ఐ గారు, తీసుకెళ్ళండి. సుమంత గారు, మూవ్. మీరు మూవ్ అవ్వకపోతే మేం తీసుకెళ్లాల్సి వస్తుంది. సమంత గారు, ప్లీజ్. ఆగు శామ్. ఎస్ఐ గారు, తనకి ఈ నేరానికి ఎటువంటి సంబంధం లేదు. మా అమ్మను తను చంపలేదు. మా అమ్మను చంపింది తను కాదు. మరెవరు చంపారు? నేనే. అవును, నేనే చంపాను. ఈ పెళ్లి నాకిష్టం లేకే ఆపటం కోసం చంపాను. నా తల్లిని ఈ చేతులతో నేనే చంపేశాను. రేయ్, దాన్ని కాపాడడం కోసం నువ్వు కటకటాల పాలవాలని చూడకు. లేదు నాయనమ్మా, నేనే చేశాను. పెళ్లి ఆపమని చెబుతుంటే అమ్మ వినలేదు. కోపం వచ్చింది, బలంగా నెట్టాను. తలకి దెబ్బ తగిలి చచ్చిపోయింది.